మన బైబిల్ పఠనం కొరకు మొదటి పేతురు 5వ అధ్యాయము 7వ వచనాన్ని మనమందరము కలిసి గట్టిగా బిగ్గరగా ప్రార్థనాపూర్వకంగా అర్థాన్ని గ్రహిస్తూ చదువుతాం. నేటి బైబిల్ పఠనం కొరకు మనము ధ్యానించే అంశం ఏంటంటే మొదటి పేతురు 5వ అధ్యాయము 7వ వచనం. మనందరికీ బాగా తెలిసిన లేఖన భాగం. సో కొద్దిమందికి ఈ యొక్క లేఖన భాగం కంఠస్థం కూడా. చాలామంది వాళ్ళ ఇళ్ళల్లో గోడల మీద కూడా ఈ యొక్క వచనాన్ని పెట్టుకుంటారు. మొదటి పేతురు 5వ అధ్యాయము 7వ వచనం మనం చదువుతాం. అందరం కలిసి గట్టిగా బిగ్గరగా ప్రార్థనాపూర్వకంగా చదువుతాం. దయచేసి మీ బైబిల్స్ తీయండి, బైబిల్స్ చూడండి. దయచేసి మాతో పాటు కలిసి బైబిల్ చదవడానికి, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని చదవడానికి ప్రయత్నం చేయవలసిందిగా యేసు నామమున మనవి చేస్తున్నాం. మొదటి పేతురు 5:7 ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. చదువుకున్న ఈ యొక్క లేఖన భాగాన్ని దేవుడు మన కొరకు దీవించుగాక. సో నేటి బైబిల్ పఠనం కొరకు మనము ఈ యొక్క వాక్య భాగాన్ని తీసుకుందాం. ఈ యొక్క వాక్య భాగాన్ని ధ్యానించడానికి మనం ప్రయత్నం అనేది చేస్తాం. సరే, ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అనే మాట మనం ఇక్కడ చదువుతున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలాంటి దేవుడు అంటే హీఈస్ ఏ కేరింగ్ గాడ్ అని మనము అంటాం. సో హీఈస్ ఏ కేరింగ్ గాడ్. దేవుడు చింతించే దేవుడు, మన గురించి ఆలోచించే దేవుడు, మన గురించి పట్టించుకునే దేవుడు అనే సంగతి మనం ఇక్కడ చూస్తున్నాం. సరే, ఇప్పుడు బైబిల్ స్టడీకి నేనే వస్తున్నాను కాబట్టి ఈ యొక్క మొదటి పేతురుని, మన మొదటి పేతురు పత్రిక అండ్ దేవుని చిత్తమైతే మరి మీరు సమయం అనుమతిస్తే 2వ పేతురు పత్రిక, ఈ పేతురు పత్రికని మనము కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాం. సో కాబట్టి ఏమి అనంటే ఈ యొక్క పేతురు గారు ఇక్కడ విశ్వాసులైనటువంటి వారికి తెలియజేస్తున్న సంగతి ఏంటి అనంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మన గురించి చింతిస్తున్నాడు. సరే, ఎటువంటి సందర్భంలో పేతురు గారు ఈ మాటలు రాస్తున్నాడు అనంటే ఇక్కడ ఏమి అనంటే చూడండి, విశ్వాసులైనటువంటి వారు ఆ కాలంలో అంటే నీరో చక్రవర్తి పరిపాలిస్తున్న ఆ కాలంలో ఏమి జరిగింది అనంటే రోమా సామ్రాజ్యం వాళ్ళు, రోమా చక్రవర్తి అయిన ఆ యొక్క రోమరాజు నీరో, ఆ నీరో కాలంలో క్రైస్తవులైనటువంటి వారిని అంటే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకున్నారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుల వారిని వెంబడిస్తున్నారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ప్రకటిస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏం చేసినారు అంటే చాలా భయంకరంగా హింసిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఎలాంటి పరిస్థితులలో పేతురు గారు ఈ యొక్క మాటలు రాస్తున్నాడు అనంటే దేవుని ప్రజలైనటువంటి వాళ్ళు హింసింపబడుతున్నప్పుడు, మనందరికీ మంచి పాట ఉంది కదా, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, దాని తర్వాత పరమ దర్శనము నుండి సువార్త చాటించిరి. ఆ కాలములలో రాళ్లతో కొట్టబడ్డారు, రంపాల చేత కోయబడ్డారు. దాని తర్వాత ఏమి అంటే చాలా భయంకరంగా విశ్వాసులైనటువంటి వారిని హింసించినారు. హింసింపబడ్డ పరిస్థితులలో ఆనాడు ఆది అపోస్తలులు వాళ్ళు దేవుని సువార్తను ప్రకటిస్తున్నప్పుడు, దేవుని పరిచర్య చేస్తున్నప్పుడు, దేవుని పనిలో వాళ్ళు నిమగ్నమై ఉన్నప్పుడు ఎన్నో ఎదిరింపులు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో బెదిరింపులు వీళ్ళకి వచ్చినాయి. అయినను సరే ఇటువంటి భయంకరమైన పరిస్థితులలో మరి విశ్వాసులు ఏమైపోతారో, విశ్వాసులు ఎక్కడికి వెళ్ళిపోతారో, వాళ్ళ ఆత్మీయ జీవితాలు ఏమైపోతాయో అనే ఉద్దేశంతో పేతురు గారు ఈ యొక్క పత్రిక రాయడం మనం ఇక్కడ చూస్తున్నాం. మనందరికీ పేతురు గారి గురించి తెలుసు. ఆయన చాలా ఉద్రేకపరుడు. అసలు ఆయనకు కోపం వెంటనే వచ్చేస్తుంది. చాలా ఉద్రేకపరుడు, చాలా రోషం, చాలా పౌరుషం ఉంది ఆయనకు. వెంటనే ఏదో ఒకటి మాట్లాడేస్తాడు, వెంటనే ఏదో ఒకటి చేసేస్తాడు. సో కాబట్టి ప్రియమైన దేవుడు, ఇటువంటి ఉద్రేకపరుడైన ఈయనని దేవుడు ఏం చేసినాడంటే ఆయన మనసుని మార్చేసినాడు, ఆయన యొక్క హృదయాన్ని మార్చేసినాడు. ఆయన యొక్క ఏమి అంటే తలంపులని, ఆలోచనల్ని
దేవుడు మార్చేసినాడు. సో ఈ యొక్క పేతురు గారు, అంటే నిజం చెప్పాలంటే పేతురు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారితోనే ఉన్నవాడు, యేసుక్రీస్తు ప్రభుల వారిని చూచినవాడు, యేసుక్రీస్తు ప్రభుల వారితో తిరిగినవాడు, యేసుక్రీస్తు ప్రభుల వారితో కలిసి 3.5 సంవత్సరాలు ఆయన యేసు ప్రభుతోనే ఉన్నాడు. 3.5 ఇయర్స్ యేసు ప్రభుతోని సహవాసం చేసి యేసు ప్రభు చేసినవన్నీ కళ్ళారా చూసినాడు. ఐ విట్నెస్ ఈయన. సో కాబట్టి ఇటువంటి పేతురు గారు ఈ యొక్క పత్రిక రాయడం అనేది మనము చూస్తున్నాం. సరే, మొదటి అధ్యాయము మొదటి వచనం నేను చదువుతున్నాను, మొదటి 2 వచనాలు. ఈ యొక్క స్టడీలో మనం ఏం చేస్తామంటే ఈరోజు ఈ యొక్క పేతురు మొదటి పత్రిక యొక్క ఇంట్రొడక్షన్ చూద్దాము, ఉపోద్ఘాతం చూద్దాము. దాని తర్వాత ఈ మొదటి పత్రికని ఎన్ని భాగాలుగా మనము విభజించవచ్చు, అండ్ ప్రతి చాప్టర్కి నేను గనక ఒక టైటిల్ ఇవ్వాలి అంటే నేను ఏం టైటిల్ ఇస్తాను అనేది చాప్టర్ బై చాప్టర్ సమ్మరీ అనేది మనం ఇక్కడ చూస్తాం. సరే, ఈ యొక్క పేతురు పత్రిక మొదటి అధ్యాయము మొదటి 2 వచనాలు నేను చదువుతున్నాను. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు, తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును, యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతియా, కప్పదోకియా, ఆసియా, బితునియా అను దేశముల యందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయున్నది. సో ఆయా దేశాలకి చెదిరిపోయినారు విశ్వాసులు. ఎందుకంటే మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆరోహణుడై వెళ్ళిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులకు ఆజ్ఞాపించినాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్షావిధి కలుగును. సో సువార్త ప్రకటించే బాధ్యత యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులకు ఇచ్చినాడు. ఆ యొక్క శిష్యులు సువార్త ప్రకటిస్తున్నప్పుడు, యేసునామాన అద్భుతాలు చేస్తున్నప్పుడు, యేసునామాన దయ్యాలను వెళ్ళగొడుతున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభుల వారి నామాన సువార్త ప్రకటిస్తే ఎంతోమంది యూదులు, అన్యజనులు, గ్రీసు దేశస్థులు వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకుంటున్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారి రక్షణలోకి వస్తున్నారు, రక్షణ మార్గంలోకి వస్తున్నారు. సో అటువంటి సందర్భంలో ఈ యొక్క ఎవరైతే మరి ఇట్లా మత మార్పిడి అని ఈ రోజులలో అంటున్నారు, కానీ అది మత మార్పిడి కాదు. ఇట్లా ఎవరైతే ప్రజలను మార్చేస్తున్నారో వాళ్ళందరినీ పట్టుకొని చాలా భయంకరంగా వాళ్ళు హింసించినట్టు మనము వాక్యంలో చదువుతాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము ఇక్కడ ఏమి ఉంది అని అంటే చూడండి, 37వ వచనం. 11:37 రాళ్లతో కొట్టబడిది, రంపములతో కోయబడిది, శోధింపబడిది, ఖడ్గముతో చంపబడిది, గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రులయ్యుండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను కొండల మీదను గుహలలోను సోరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. గొర్రె చర్మములు వేసుకున్నారంట, దాని తర్వాత మేక చర్మములు వేసుకున్నారంట. సో కాబట్టి ఆ గొర్రె చర్మాలలో, ఈ పశువుల యొక్క చర్మాలలో ఈ మనుషులని వేసేసి కప్పేసి కుట్టేసి వాళ్ళట్లా వదిలేసినారు. ఊపిరాడక వీళ్ళే చనిపోతారులే అని చాలా శ్రమల గుండా వీళ్ళు వెళ్ళినట్టు మనం చూస్తున్నాం. సో ఇటువంటి శ్రమల గుండా వెళ్తున్నప్పుడు ఆనాడు విశ్వాసులు ఏం చేసినారు అంటే, సరే వేరే ప్రాంతాలకు వెళ్ళి మనం సువార్త ప్రకటిద్దాము అని చెప్పేసి అందరూ ఆ యొక్క శిష్యులందరూ కూడా చెదిరిపోయినారు, ఆయా దేశాలకి వాళ్ళు వెళ్ళిపోయినారు. సో పేతురు గారు ఈ యొక్క పత్రిక రాస్తూ ఆయన రోమా నుండి రాస్తున్నాడు. రోమా నుండి అంటే ఇంకా అప్పటికి ఆయన బంధింపబడలేదు. సో AD 62, 63, 64 అంటే క్రీస్తు శకం 62, 63, 64 ఆ ప్రాంతాలలో ఆ యొక్క సమయంలో పేతురు గారు ఈ యొక్క పత్రిక రాస్తున్నారండి. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆరోహణుడై వెళ్ళిపోయిన తర్వాత చాలా శ్రమల గుండా దేవుని ప్రజలైనటువంటి వాళ్ళు వెళ్ళినారు, అందరూ చెదిరిపోయినారు. ఆ చెదిరిపోయిన వాళ్ళ ఎక్కడెక్కడికి చెదిరిపోయినారంటే ఇక్కడనే చూసినాం మనం, పొంతు, గలతియా, కప్పదోకియా, ఆసియా, బితునియా అను దేశంలో యందు చెదరిన వారిలో
ఈ చెదరిపోయిన దేవుని విశ్వాసులకి పేతురు గారు గుర్తు చేస్తున్న మాట ఏంటి అంటే, మొదటి పేతురు 5వ అధ్యాయము 7వ వచనము, ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు. సో కాస్టింగ్ ఆల్ యువర్ కేర్ అపాన్ హిమ్ ఫర్ హీ కేరెత్ ఫర్ యూ. దేవుడు మన కొరకు కేర్, హీ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ అస్. యేసుక్రీస్తు ప్రభువారు మన గురించే చింతిస్తున్నాడు, మన గురించే ఆలోచిస్తున్నాడు, మన గురించే ఆయన ఏమి అంటే పట్టింపు కలిగి ఉన్నాడు. నిత్యము మన గురించి ఆయన దృష్టి మొత్తం మన పైననే ఉంది. ఆయన మనసులో మనమే ఉన్నాం, ఆయన హృదయంలో మనమే ఉన్నాము. సో కృంగిపోవాల్సిన అవసరం లేదు, కృషించిపోవాల్సిన అవసరం లేదు. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఈ యొక్క పత్రిక అనేది చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. అసలు నిజం చెప్పాలంటే పేతురు యొక్క పరిస్థితి ఆలోచిస్తే ఆయన 3 సార్లు యేసుక్రీస్తు ప్రభుల వారిని బొంకినాడు. యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు, యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు, యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు అని అన్నాడు. సరే, అక్కడి వరకు ఓకే. దాని తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుత్థానుడై లేచిన తర్వాత ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారిని మర్చిపోయి నేను చేపలు పట్టడానికి పోతున్నా అని ఆయన సొంత వ్యాపారానికి ఆయన వెళ్ళిపోయినాడు. ఇంకా యేసు ప్రభుతో మనకు పని లేదు. ఆయన పోయినాడు, ఎక్కడ పోయినాడో తెలీదు, మరి వస్తాడో రాడో తెలీదు అనుకొని ఆయన వెనకడుగు వేసిన వాడిగా ఉన్నాడు. సో అయినప్పటికీ దేవుడు మాత్రం వదిలిపెట్టలేదు. పేతురు గారి పట్ల దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క సంకల్పాలు చాలా గొప్పవిగా ఉన్నాయి. సో నీ పట్ల నా పట్ల కూడా దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క సంకల్పాలు ఎప్పటికీ కూడా మారకుండా, మార్పు చెందకుండా అలాగే ఉన్నాయి ప్రియమైన దేవుని బిడ్డ. సో కాబట్టి ఏం చేస్తాము అంటే ఈ యొక్క పత్రికను మనం ధ్యానిస్తాం. ఈ యొక్క పత్రిక నుండి కొన్ని సంగతులు మనము తెలుసుకోవడానికి ప్రయత్నం అనేది చేస్తాం. సో దయచేసి స్టడీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా ఏమి అంటే కంటిన్యూస్గా రావాల్సిందిగా యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున మీకు మనవి చేస్తున్నాం. సో కాబట్టి ఈ యొక్క మొదటి పేతురు పత్రికని అంటే దీని బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి అంటే ఇది దీని యొక్క బ్యాక్గ్రౌండ్. నీరో అనే చక్రవర్తి పరిపాలనలో క్రైస్తవులని యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళని చాలా భయంకరమైన హింసల గుండా వాళ్ళు వెళ్ళినారు. రాళ్లతో కొట్టబడ్డారు, రంపాలతో కోయబడ్డారు. పరమదర్శనం నుండి వాళ్ళు సువార్తను చాటించినారు. ఎన్ని శ్రమలు ఉన్నా సరే సువార్త మాత్రం వాళ్ళు ఆపలేదండి. యేసుక్రీస్తు ప్రభుల వారి సువార్తను మాత్రం ఆపలేదు. వాళ్ళు సువార్త ప్రకటిస్తూనే ఉన్నారు. సో కాబట్టి చూడండి, 1:6 మొదటి పేతురు 1వ అధ్యాయము 6వ వచనం. మనం ఏం చూస్తున్నామంటే ఎటువంటి పరిస్థితులలో పేతురు గారు ఈ యొక్క పత్రిక రాస్తున్నాడు అనే సంగతి ముందు ఆ పరిస్థితులు చూస్తున్నాం. దాని తర్వాత ఈ యొక్క పత్రికని మనము డివైడ్ చేద్దాం. సరే, ఎటువంటి పరిస్థితులలో ఎవరిని ఉద్దేశించి ఈ యొక్క పత్రిక రాస్తున్నాడు అంటే మొదటి పేతురు 1వ అధ్యాయము 6-7 వచనాలు. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. సో ఇక్కడ ఏమి అంటే పరీక్ష అండ్ శోధనలు, వీటిని ఇంగ్లీష్లో చెప్పాలంటే 3 T's అని అంటారు. టెస్ట్స్, ట్రయల్స్ అండ్ టెంప్టేషన్స్. ఈ 3 రకాల పరిస్థితుల గుండా వెళుతున్న విశ్వాసులను ఉద్దేశించి పేతురు గారు ఈ యొక్క పత్రిక అనేది రాస్తున్నాడు. సరే, 2వ అధ్యాయము 18వ వచనం. మొదటి పేతురు 2వ అధ్యాయము 18వ వచనం. పనివారలారా మంచివారును సాత్వికులునైన వారికి మాత్రము కాక ముష్కరులైన మీ యజమానులకును పూర్ణ భయముతో లోబడియుండుడి. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనసాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అధిహితమగును. తప్పిదమునకై దెబ్బలు తినినవాడు మీరు సహించిన ఎడల మీకేమి ఫలము? మేలు చేసి బాధపడునప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. చూశారా అండి? సో శ్రమల గుండా వెళుతున్న వారి గురించి వారిని ఉద్దేశిస్తూ పేతురు గారు రాస్తున్నారు. మేలు చేసి బాధపడునప్పుడు మీరు సహించిన ఎడల.
సో బాధల గురించి, శ్రమల గురించి, ఇరుకుల గురించి, ఇబ్బందుల గురించి ఇక్కడ రాయడం అనేది మనము చూస్తున్నాం. 21 చూడండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మన కొరకు బాధపడ్డాడు. చాలా హింసలు పడ్డాడు. సో ఇటువంటి హింసలు, ఇటువంటి శ్రమలు, టెస్ట్స్, ట్రయల్స్ అండ్ టెంప్టేషన్స్. సో పరీక్షలు, శోధనలు, దాని తర్వాత ఇటువంటి పరిస్థితుల గుండా వెళ్ళినప్పుడు నువ్వు నేను ఏ విధంగా ప్రవర్తించాలి అనేది వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఈ యొక్క పత్రిక రాయడం అనేది జరిగింది. 3వ అధ్యాయము 9వ వచనం. 1 పేతురు 3:9. ఆశీర్వాదమునకు వారసులౌటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి. సో కాబట్టి కీడు జరుగుతూ ఉన్నది, దూషణ జరుగుతూ ఉన్నది. దాని తర్వాత ఏమి అంటే దేవుని ప్రజలు హింసింపబడుతున్నారు. మరి ఇటువంటి పరిస్థితులలో నేను ఏ విధంగా ప్రవర్తించాలి అంటే, కీడుకు ప్రతి కీడు చేయకండి, దూషణకు ప్రతి దూషణ చేయక మనము వారిని దీవించాలి అని ఇక్కడ పేతురు గారు రాస్తూ ఉన్నారు. సో కాబట్టి శ్రమలలో నేను ఏ విధంగా ప్రవర్తించాలి అంటే ఇక్కడ పేతురు గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెప్తున్న సంగతి ఏంటి అని అంటే, నేను కీడుకు ప్రతి కీడు చేయకూడదు, దూషణకు ప్రతి దూషణ కూడా చేయకూడదు. 3వ అధ్యాయము 13వ వచనం. 1 పేతురు 3:13 చూడండి ఎంత మంచిదో. మీరు మంచి విషయములో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయువాడెవడు? మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. నీతి నిమిత్తము హింసింపబడుతూ ఉన్నారు, మంచి పని కొరకు హింసింపబడుతూ ఉన్నారు. అలాంటప్పుడు మీరు ధన్యులు. సో దేవుని వాక్యం అనేది మనకి చాలా అవసరం అండి. దేవుని వాక్యం మనకు ఎన్నో విషయాలు మనకు నేర్పించేదిగా ఉన్నది ఈ యొక్క దేవుని వాక్యం. సరే, 4వ అధ్యాయము 1వ వచనం. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయములో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపంతో జోలి ఇక నేమియూ లేక యుండును. సో క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మనం కూడా అట్టి ఆయుధమునే ధరించుకోవాలి. సో కాబట్టి పేతురు గారి గురించి కూడా మనకు తెలుసు. పేతురు గారు మరి అవును, ఆయన ఆత్మీయ జీవితంలో పడిపోయినాడు. దాని తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారిని మర్చిపోయి నా వ్యాపారం నేను చేసుకుంటా, ఇక నా బిజినెస్ నేను చేసుకుంటాను, నా వ్యాపారం నేను చేసుకుంటాను, నా పని నేను చేసుకుంటాను, నా వృత్తి నేను చేసుకుంటాను అని ఆయన చేపలు పట్టడానికి వెళ్ళినాడు. కానీ దేవుడు వాళ్ళకు చెప్పినది ఏంటి అంటే, ఇకపై మీరు మనుషులను పట్టే జాలర్లు, మీరంతా మనుషులను పట్టే జాలర్లు, మీరు మనుషులను పట్టాలా. సో ఆ యొక్క పని మర్చిపోయి మీరు ఇట్లా ఎందుకు చేస్తున్నారని దేవుని ఉద్దేశాలు, దేవుని సంకల్పాలు నెరవేర్చుకోవడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు పునరుత్థానుడైన తర్వాత మరలా పేతురు దగ్గరికి వచ్చినాడు, శిష్యుల దగ్గరికి వచ్చినాడు, శిష్యులను ఎంకరేజ్ చేసినాడు, మీరు ఏం చేయాలి అనేది వాళ్లకు నేర్పించినాడు. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకున్న తర్వాత పేతురు ఎప్పుడైతే పరిచర్య స్టార్ట్ చేసినాడో, మరి పెంతుకోస్తు దినాన ఆయన అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో సువార్త ప్రకటించినప్పుడు 3000 మంది ఒకే రోజు రక్షణ పొందినారు. 3000 మంది వాళ్ళు హృదయంలో గుర్చబడ్డారు. యేసుక్రీస్తు ప్రభుల వారి సువార్తని అంగీకరించినారు. దాని తర్వాత చాలామంది ఆ యొక్క లెక్కలలో చేర్చబడుతూనే ఉన్నారు. సో పేతురు, యాకోబు, యోహాను వీళ్ళందరినీ పట్టుకున్నారు, బెదిరించినారు, అరెస్ట్ చేసినారు, లోపలేసినారు, సంఖ్యలలో వేసినారు. ఇవన్నీ మనకు తెలుసు, అపోస్తుల కార్యములలో మనం చదువుతాం. సో కాబట్టి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా వీళ్ళు మాత్రం యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ప్రకటించుట కానీ, యేసుక్రీస్తు ప్రభుల వారిని హెచ్చించుట కానీ, గణపరచుట కానీ వాళ్ళు మర్చిపోనే లేదు. ఒక విశ్వాసిగా నువ్వు నేను కూడా ఇటువంటి ప్రవర్తనని కలిగి ఉండాలి. ఎన్ని శ్రమలు వచ్చినా సరే వాక్యం చదువుట కానీ, వాక్యం ధ్యానించుట కానీ, ప్రార్థన చేయుట కానీ, దేవుణ్ణి ఆరాధించుట కానీ, దేవుని మందిరానికి మానేయడం కానీ అలాంటివన్నీ అసలు చేయకూడదు. సో కాబట్టి వీళ్ళే మనకి ఎంకరేజ్మెంట్. సరే, శ్రమలలో నేను ఏ విధంగా ప్రవర్తించాలి అనే సంగతి ఈ యొక్క 1 పేతురు
మొదటి పేతురు పత్రిక మనకు తెలియజేస్తుంది అని మనము చూసినాం. ఈ యొక్క మొదటి పేతురు పత్రికని మనం ఏం చేస్తామంటే 3 భాగాలుగా మనము విభజించవచ్చు. మొదటి అధ్యాయము సాల్వేషన్ ఆఫ్ బిలీవర్స్, రెండవ అధ్యాయము సబ్మిషన్ ఆఫ్ బిలీవర్స్, 3, 4, 5 ఈ 3 అధ్యాయాలు ఏమి అంటే సఫరింగ్స్ ఆఫ్ బిలీవర్స్. పేతురు గారు ఈ పత్రిక ఎవరికో అన్యులకు రాయలేదండి. అన్యుల గురించి మనం అసలు మాట్లాడము, అన్యుల గురించి మనకు అసలు అవసరమే లేదు. సో వార్తను వాళ్ళకు ప్రకటిస్తాం, నమ్మి వాళ్ళు రక్షణ పొందితే అప్పుడు వాళ్ళు బిలీవర్స్, వాళ్ళ గురించి మనం మాట్లాడతాం. సో కాబట్టి సాల్వేషన్ ఆఫ్ బిలీవర్స్ ఒక ఫస్ట్ చాప్టర్. ఈ యొక్క పేతురు పత్రికని, మొదటి పేతురు పత్రికని 3 భాగాలుగా మనము విభజించినాము. ఏమి అంటే మొదటి అధ్యాయం సాల్వేషన్ ఆఫ్ బిలీవర్స్, రెండవ భాగము రెండవ అధ్యాయం సబ్మిషన్ ఆఫ్ బిలీవర్స్, మూడో భాగం ఏంటంటే 3, 4, 5 అధ్యాయాలు ఏమి అంటే సఫరింగ్స్ ఆఫ్ బిలీవర్స్. విశ్వాసుల యొక్క రక్షణ మొదటి అధ్యాయం, రెండో అధ్యాయానికి వచ్చేసరికి విశ్వాసుల యొక్క లోబడుట రెండో అధ్యాయం రెండో భాగం, 3, 4, 5 అధ్యాయాలు కలిపి ఒక భాగము, అది మూడో భాగం ఏంటంటే విశ్వాసుల యొక్క శ్రమలు. ఇది 3 భాగాలుగా ఈ యొక్క మొదటి పేతురుని మనము విభజించవచ్చు. సో మొదటి అధ్యాయాన్ని మనం చూసినాం కదా. మొదటి అధ్యాయం దేని గురించి ఉంది అని అంటే సాల్వేషన్ ఆఫ్ బిలీవర్స్ అనే సంగతి మనకు ఇక్కడ కనబడతా ఉన్నది. అదేంటి బ్రదర్, బిలీవర్స్ అంటున్నారు, మళ్ళీ బిలీవర్స్ సాల్వేషన్ అంటున్నారు అంటే ఈ రక్షణ అనేది, సాల్వేషన్ అనేది చాలా పెద్ద పదం, చాలా లోతైన పదం. అది అపోస్తలుడైన పౌలు చెప్పినాడు, ఐ డై డైలీ, నేను అనుదినము చస్తున్నాను అంటే నా లోపలున్న చెడుతనాన్ని, నా లోపలున్న ఆ యొక్క దేవునికి నచ్చని లక్షణాలన్నిటినీ ప్రతిరోజు నేను చంపుకుంటున్నాను. బైబిల్ గ్రంథంలో రాయబడ్డది, అంతం వరకు సహించిన వాడు రక్షింపబడును. అంతం వరకు సహించిన వాడు రక్షింపబడును అంటే నేను రక్షణ పొందలేదా? పొందినాను. సో మై సాల్వేషన్ ఈజ్ గోయింగ్ టు బీ కంప్లీట్ టిల్ మై పేషెన్స్. నా యొక్క అంతం వరకు నేను సహిస్తే నా రక్షణ అనేది ఏమవుతుంది అని అంటే అది సంపూర్ణం అవుతుంది అన్నమాట. సో కాబట్టి ఒక వ్యక్తి రక్షణ పొందిన విశ్వాసికి ఉండవలసిన లక్షణం కూడా అదే, ఓపిక, ఓర్పు, సహనం. నా యొక్క రక్షణలోనే నేను లాస్ట్ వరకు కొనసాగాల. సో పేతురు గారు రక్షణ పొందినారు, పేతురు గారు సమకూర్చబడ్డారు, పేతురు గారు ఆత్మీయంగా ఎదిగినారు. సో అదే విధంగా నువ్వు నేను కూడా రక్షణ పొందిన నువ్వు నేను అనుదినము దేవుని వాక్యం చదువుట, అనుదినము ప్రార్థన చేసుకొనుట, అనుదినము దేవుని ఆరాధన చేయుట, అనుదినము వాక్యాన్ని ధ్యానించుట, అనుదినము దేవుని వాక్యాన్ని కంఠస్థం చేయుట, అనుదినము దేవుని వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకొనుట. వీ షుడ్ బీ అ బిలీవర్స్ హూజ్ మైండ్ ఈజ్ స్టేడ్ ఆన్ క్రైస్ట్. క్రైస్ట్ మైండెడ్ బిలీవర్స్గా నువ్వు నేను ఉండాలి. సో కాబట్టి క్రైస్ట్ మైండెడ్ బిలీవర్స్, మన యొక్క మనసులు క్రీస్తు పైన ఆనుకొని ఉండాలి, మన యొక్క హృదయములు క్రీస్తు పైన ఆనుకొని ఉండాలి. అటువంటి విశ్వాసంగా నువ్వు నేను ఉండాలి. అంతేగాని అనవసరమైన వాటి గురించి ఆలోచించి అనవసరంగా మనం టైం వేస్ట్ చేసుకోవడం కాదు. సో ఫస్ట్ చాప్టర్, సో చాప్టర్ బై చాప్టర్ సమ్మరీ అని అంటే ఒక్కొక్క అధ్యాయం, ఈ 5 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 5 అధ్యాయాలలో ఈ 5 అధ్యాయాలు నాకు ఏం నేర్పిస్తున్నాయి అని అంటే ఫస్ట్ చాప్టర్ మనం చూసినాము సాల్వేషన్ ఆఫ్ బిలీవర్స్, విశ్వాసుల యొక్క రక్షణ. సో రక్షణ అంటే చాలా పెద్ద పదం, చాలా లోతైన పదం. అది చాలా డీప్గా, ఎంత డీప్గా ధ్యానిస్తే అంత డీప్గా ఇంకా మనకు అర్థమవుతూనే ఉంటుంది. సో కాబట్టి రక్షణ అంటే ఏమీ లేదు. సింపుల్గా చెప్పాలి అంటే ఆ రక్షణలో 3 స్టెప్స్ ఉంటాయి: జస్టిఫికేషన్, శాంక్టిఫికేషన్, గ్లోరిఫికేషన్. జస్టిఫికేషన్ అంటే నీతిమంతులుగా తీర్చబడుట,
శాంక్టిఫికేషన్ అంటే పవిత్రపరచబడుట. ఇప్పుడు మనము ఆ సెకండ్ స్టేజ్‌లోనే ఉన్నాం. మూడోది గ్లోరిఫికేషన్, మహిమపరచబడుట. సో, యేసుక్రీస్తు ప్రభువారు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆ పని అనేది జరుగుతుంది. సో, కాబట్టి యేసు ప్రభు నన్ను క్షమించినాడు. నేను పాపాత్ముడిని, జన్మతోనే పాపాత్ముడిని, కర్మతోనే పాపాలు చేస్తా ఉన్నాను. సో, కాబట్టి నేను యథార్థంగా ఐ గాట్ దట్ కన్విక్షన్ దట్ ఐ యామ్ ఎ సిన్నర్. నేను పాపాత్ముడిని అని ఒప్పుదలలోకి నేను వచ్చినాను. సో, కాబట్టి దేవుని యొక్క ఏమి అంటే నా పాపాలు నేను అంటే యేసు ప్రభు నా పాపాలు క్షమించినాడు అనే ఖచ్చితమైన నిశ్చయత కలిగి ఉండుట. అది రక్షణ. సో, కాబట్టి మరి యేసు ప్రభు క్షమించేసిండు కదా అనంటే ఒకసారి క్షమించుట అది వేరు. ఇప్పుడు ఏమి అంటే ఆ పాప శరీరం నుండి ఇంకా మనము పూర్తిగా విడుదల పొందుకోలేదు. సో, కాబట్టి ఆ స్వభావం అనేది అట్లనే ఉంటుంది. కాబట్టి డైలీ క్లీనింగ్ అనేది జరుగుతూనే ఉండాలి. నా యొక్క ఆత్మకి శుద్ధి జరుగుతూ ఉండాలా, నా యొక్క మనసుకి శుద్ధి జరుగుతూ ఉండాలా, నా యొక్క హృదయానికి శుద్ధి అనేది జరుగుతూనే ఉండాలి. ప్రతిరోజు పవిత్రపరచబడుట, ప్రతిరోజు మనము ఏమి అంటే ఈ యొక్క పవిత్రంగా జీవించుట, నన్ను నేను పవిత్రంగా చూచుకొనుట. సో, కాబట్టి ఇది ఏమి అంటే శాంక్టిఫికేషన్, రక్షణలోనే ఇది ఇంకొక భాగం. సో, మొదటి అధ్యాయం, ఈ యొక్క మొదటి పేతురు పత్రికని 3 భాగాలుగా మనము విభజించినాం. అందులో ఒక భాగం సాల్వేషన్ ఆఫ్ బిలీవర్స్ అన్నాం, అది మొదటి అధ్యాయం. రెండో అధ్యాయం సబ్మిషన్ ఆఫ్ బిలీవర్స్, ఇది ఏమి అంటే సబ్మిషన్ ఆఫ్ బిలీవర్స్ అంటే విశ్వాసుల యొక్క లోబడుట. దాని తర్వాత మూడో భాగం 3, 4, 5 అధ్యాయాలు సఫరింగ్స్ ఆఫ్ బిలీవర్స్. సో, సాల్వేషన్ వరకు ఓకే, కానీ సబ్మిషన్ అంటే దేవునికి లోబడుట అంటే చాలా కష్టం. లోబడండి అని అనడమే చాలా కష్టం అయిపోయింది. కానీ మనం లోబడితే దేవుడు చాలా అద్భుతంగా మనల్ని హెచ్చిస్తాడు. మనం చూస్తాం, ఈ స్టడీలో మనము చూస్తాం ఎవరెవరికి లోబడాలా, లోబడితే ఏమవుతుంది, ఎవరెవరికి విధేయులుగా ఉండాలా, విధేయులుగా ఉంటే దేవుడు నన్ను ఎట్లా హెచ్చిస్తాడు, అవన్నీ ఈ యొక్క స్టడీలో మనము నిదానంగా చూస్తాం. సో, కాబట్టి దయచేసి క్రమం తప్పకుండా రండి, క్రమం తప్పకుండా వాక్యం వినండి. ప్లీజ్ బీ రెగ్యులర్ టు దిస్ స్టడీ. మూడోది ఏంటంటే సఫరింగ్స్ ఆఫ్ బిలీవర్స్. సో, కాబట్టి ఈ యొక్క 3 భాగాలుగా మనము దీన్ని విభజించినాం. సో, ఇప్పుడు ఏం చేస్తామంటే చాప్టర్ బై చాప్టర్ సమరీ. మొదటి అధ్యాయం, మొదటి పేతురు మొదటి అధ్యాయం ఏం చూపిస్తుంది అంటే రక్షణ గురించి మనకు చూపిస్తూ ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు మనకు అనుగ్రహించిన రక్షణ, లేకపోతే మనకు అనుగ్రహించిన జీవము, మనకు అనుగ్రహించిన నిరీక్షణ, దాని గురించి మనకు ఇక్కడ కనబడతా ఉంది. 5వ వచనం నేను చదువుతున్నాను. మొదటి పేతురు 1:5. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. సో, రక్షణ అనేది పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఈ యొక్క రక్షణను బట్టి చెప్పని సత్యమును మహిమాయుక్తమునైన సంతోషం నువ్వు నేను పొందుకున్నాం. సో, ఈ పత్రిక ఎటువంటి సందర్భంలో రాస్తున్నాడు అనే సంగతి మనం చూసినాం. ఏమి అంటే విశ్వాసులు శ్రమల గుండా వెళ్తున్న పరిస్థితులలో పేతురు గారు ఈ యొక్క పత్రిక రాస్తున్నాడు. సో, అటువంటి సందర్భంలో పేతురు గారు వాళ్ళకు ఏం గుర్తు చేస్తున్నాడు అంటే రక్షణ గురించి గుర్తు చేస్తున్నాడు. మీ రక్షణలో నుండి మీరు తొలగిపోతారేమో చూసుకోండి. మన రక్షణ అనేది పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. మన రక్షణ ఎవరు కూడా తీసేయలేరు. సో, కాబట్టి శ్రమల పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు, ఇరుకు పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు, ఇబ్బంది పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న డేంజర్ ఏంటి అంటే నా రక్షణలో నుండి నేను తొలగిపోతానేమో, నా రక్షణలో నుండి నేను ఏమి అంటే ఆ రక్షణ గురించి ఆలోచించడం మర్చిపోతానేమో, దేవునికి దూరం అయిపోతానేమో అనే ఆ యొక్క డేంజర్లో మనము ఉన్నాం. సో, అందుకే పేతురు గారు రక్షణ గురించి వీళ్ళకు గుర్తు చేస్తూ ఉన్నాడు. మన రక్షణ అనేది ఎటువంటిది అనంటే పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. దాని తర్వాత ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ. సో, కాబట్టి రక్షణ వలన మనము ఆనందించుచున్నాము. రక్షణ వలన మనము ఏమి అంటే సంతోషిస్తూ ఉన్నాం. ఆ రక్షణ మనకు ఎంతో గొప్ప ఆనందాన్ని, మాటల్లో చెప్పలేనంత సంతోషాన్ని, హృదయము పొంగి పొలిరే సంతోషాన్ని ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారి రక్షణ అనేది మనకు అనుగ్రహించేది.
సుప్రియమైన దేవుని బిడ్డలారా, నేను రక్షణ పొందుకున్న తర్వాత నా రక్షణ విషయమై నేను నిర్లక్ష్యంగా అసలు ఉండొద్దు. భయముతోని, వణుకుతోని మీ సొంత రక్షణలో కొనసాగుడి అని వాక్యంలో రాయబడ్డది. సో కాబట్టి మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. సో రెండో అధ్యాయానికి వచ్చేసరికి సబ్మిషన్ ఆఫ్ బిలీవర్స్, విశ్వాసుల యొక్క ఏమి అంటే లోబడుట అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. సో కాబట్టి చూడండి, 2వ అధ్యాయము 13వ వచనం, మనుషులు నియమించు ప్రతి కట్టడకును ప్రభువు నిమిత్తమై లోబడియుండుడి. చూసారా? సో కాబట్టి ఏమి అంటే దేవుడు ఏం చేస్తున్నాడు అనంటే ఇక్కడ లోబడుట గురించి చెప్తా ఉన్నాడు. రాజు అందరికీ అధిపతి అని 14వ వచనం, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకు సన్మార్గములను మెప్పు కలుగుటకును రాజు వలన పంపబడిన వారని వారికి లోబడియుండు. సరే, చూద్దాం ఎవరెవరికి లోబడాలి అనేది మనం ఈ యొక్క స్టడీలో ముందు చూస్తాం. సో 2వ అధ్యాయానికి వచ్చేసరికి రక్షణ పొందిన ఒక విశ్వాసికి ఉండాల్సిన లక్షణం ఏంటి అంటే లోబడుట, సబ్మిషన్. ఐ షుడ్ సబ్మిట్ మై సెల్ఫ్ అంటూ సమ్ పీపుల్. సో కాబట్టి లోబడే స్వభావం, లోబడే తత్వము, లోబడే మనస్తత్వము నీకు నాకు కూడా ఉండాలి అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. సో కాబట్టి 3వ అధ్యాయానికి వచ్చేసరికి ఏముందో చూడండి, అటువలే స్త్రీలారా మీరును మీ స్వపురుషులకు లోబడియుండుడి. 3వ అధ్యాయము 1వ వచనం మనము చదివినాము. స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. సో లోబడుట దాని గురించి మనము చూస్తున్నాం. సో కాబట్టి ఎవరెవరికి ఏ విధంగా ఎట్లా లోబడాలి ఉండాలి అని అంటే చూడండి, 13వ వచనం, 3వ అధ్యాయము 13వ వచనం ఏముందో చూడండి, మీరు మంచి విషయములలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయువాడెవడు. మంచి విషయముల గురించి మనకు ఇక్కడ చెప్తా ఉన్నాడు 3వ అధ్యాయంలో. మంచి విషయములు, 1వ అధ్యాయం సాల్వేషన్ ఆఫ్ బిలీవర్స్, 2వ అధ్యాయము సబ్మిషన్ ఆఫ్ బిలీవర్స్, 3వ అధ్యాయానికి వచ్చేసరికి మంచి విషయముల గురించి మనము ఇక్కడ చూస్తున్నాం. చూడండి 16వ వచనం, 3:16, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతి వానికి సాత్వికంతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడితిరో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువాడు సిగ్గుపడుదురు. సో కాబట్టి మేలు చేయుట, సత్ప్రవర్తన కలిగి ఉండుట, దాని తర్వాత ఏమి అనంటే మంచి విషయముల యందు ఆసక్తి కలిగి ఉండుట గురించి మనం ఇక్కడ చూస్తున్నాం. సో 3, 4, 5 ఈ 3 అధ్యాయాలలో శ్రమలలో ఉన్నప్పుడు ఇంకా మన మంచి మనస్సాక్షిని అలాగే ఉంచుకోవాలా, నిర్మలమైన మనస్సాక్షితోనే మనం ఉండాలా, మేలు చెయ్యాలా, దాని తర్వాత మంచి విషయంలో యందు ఆసక్తి కలిగి ఉండాలా అనే సంగతి మనకు ఇక్కడ అర్థమవుతా ఉన్నది. 4వ అధ్యాయము 1వ వచనం, క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. క్రీస్తు మనస్సు నువ్వు నేను కలిగి ఉండాలండి. 1వ అధ్యాయంలో చూసినాము అంటే చాప్టర్ బై చాప్టర్ సమరీ కొరకు నేను మాటికి రిపీట్ చేస్తున్నాను. మీకు వాక్యం అర్థం కావాలి, మీకు వాక్యం అర్థం అవ్వకపోతే ఇబ్బంది అవుతుంది. కాబట్టి బైబిల్ స్టడీ అంటే సిస్టమేటిక్గా మనము ఒక్కొక్క అధ్యాయాన్ని, ఒక్కొక్క వచనాన్ని మనము ధ్యానించబోతున్నాం, దాని బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటాం, దాని తర్వాత దాంట్లో ఏముంది, దాని తర్వాత ఏం జరుగుతుంది, అన్ని విషయాలు ఇందులో ఉంటాయి. సో కాబట్టి 1వ అధ్యాయంలో మనం చూసినాము సాల్వేషన్ ఆఫ్ బిలీవర్స్ అని, 2వ అధ్యాయంలో చూసినాము సబ్మిషన్ ఆఫ్ బిలీవర్స్, 3వ అధ్యాయానికి వచ్చేసరికి శ్రమ పడుతూ కూడా మనము మంచి కార్యముల యందు ఆసక్తులై ఉండాలి అనే సంగతి మనము చూసినాం. 4వ అధ్యాయానికి వచ్చేసరికి
క్రీస్తు మనస్సును మీరు ఆయుధముగా ధరించుకోండి. యేసుక్రీస్తు ప్రభుల వారి మనస్తత్వం ఏ విధంగా అయితే ఉందో నా మనస్తత్వం కూడా అదే విధంగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభుల వారిని కొట్టినారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఓపికగా ఉన్నాడు. ఆయన నోరే తెరవలేదంట అసలు. యేసుక్రీస్తు ప్రభుల వారిని దున్నినారు. యేసుక్రీస్తు ప్రభుల వారు మౌనంగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారి పక్కలో బల్లెం పొడిచినారు, దూషించినారు, ఉంచినారు, అరచేతులతో కొట్టినారు, పంచగాయాలు పొందినాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. అయినా సరే ఆయన నోరు తెరవలేదు అని వాక్యంలో ఉందండి. నేటి దినాలలో విశ్వాసులైతే అసలు నోరు తెరిస్తే అన్ని కంపు మాటలే, నోరు తెరిస్తే అన్ని బూతులే మాట్లాడుతూ ఉన్నారు. నోరు తెరిస్తే ఇష్టం వచ్చినట్టు కోపగించుకుంటూ ఉన్నారు, ఇష్టం వచ్చినట్టు రోషము, పౌరుషము, ఆవేశం ఎక్కువైపోతూ ఉన్నది. అది ఇంట్లో అయినా సరే, సంఘంలో అయినా సరే, పనిచేసే స్థలంలో అయినా సరే, వీధులలో అయినా సరే, ఎక్కడైనా సరే. సో కాబట్టి క్రీస్తు యొక్క మనసుని నువ్వు నేను ఆయుధముగా ధరించుకోవాలి అనే సంగతి పేతురు గారు మనకు ఇక్కడ గుర్తు చేస్తా ఉన్నారు. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత నేను ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత ఓపికగా నువ్వు నేను ఉండాలి. సో కాబట్టి చూడండి, 5వ అధ్యాయం ఈ దేని గురించి ఉన్నది అనంటే ఇక్కడ మనకు ఒక నిరీక్షణ అనేది ఉన్నది. 9వ వచనం నేను చదువుతున్నాను. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధి అగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. స్థిరులై ఉండాల. క్రీస్తు యొక్క యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క విశ్వాసములో మనము స్థిరులుగానే ఉండాలి. ఎన్ని శ్రమలు వచ్చినా సరే, అక్కడ రాయబడింది కొంచెం కాలమేనంట ఈ శ్రమలు. కొంచెం కాలమే ఈ యొక్క శ్రమలు అనేవి ఉండాలి. దీర్ఘకాలం వరకు ఉండనే ఉండే, అసలు కొంచెం కాలమే. కొంచెం కాలం మనము ఈ యొక్క శ్రమలని ఓపికగా భరిస్తే ఏమి అనంటే దేవుడు మనకు ఏం చేస్తాడు అనంటే తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. కొంచెం కాలం ఈ యొక్క శ్రమలని నువ్వు నేను ఓపికగా భరిస్తే ఏమవుతుంది అంటే ఆ యొక్క దేవుడే మనల్ని స్థిరులుగా చేస్తాడు, పూర్ణులుగా చేస్తాడు. ఆ దేవుడే మనల్ని బలపరుస్తాడు. ఆత్మీయంగా మనము బలపడతాము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క మొదటి పేతురు పత్రికని మనము ఆరంభించినాం. ఈ యొక్క మొదటి పేతురు పత్రికలో ఏమి అంటే కీ వర్స్ ఏంటి అంటే అదే మనకి ఇక్కడ రాయబడ్డది కదా. మొదటి పేతురు 5వ అధ్యాయము 7వ వచనంలో రాయబడ్డది. ఏమని రాయబడ్డది అంటే ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు, మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఎటువంటి చింతలున్నా సరే యేసుక్రీస్తు ప్రభుల వారి మీద నువ్వు నేను వేసినట్లయితే ఆయన మన గురించి చింతిస్తున్నాడు. ఎందుకు ఆయన మన గురించి చింతిస్తున్నాడు అంటే ఆయనకు మనం తప్ప ఇంకెవరు లేరు, మనమే ఉన్నాం. ఆయనకు పరలోకంలో చాలా గొప్ప ఆరాధన జరుగుతుంది. జీవం గల దేవుడు, సజీవుడైన దేవుడు, బ్రతికి ఉన్న దేవుడు, ఆయనకి పరలోకంలో చాలా గొప్ప ఆరాధన జరుగుతుంది. అయినా సరే ఆ ఆరాధనను కూడా ఆయన పట్టించుకోవట్లేదు. ఆయన మన గురించే ఆలోచిస్తున్నాడు, మన గురించే చింతిస్తున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మన గురించే చనిపోయినాడు, మన గురించే శ్రమ పడ్డాడు, మనకు రక్షణ అనుగ్రహించడానికి ఆయన శిలువలో రక్తం కార్చినాడు, మనకు పాప క్షమాపణ అనుగ్రహించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఎంతో గొప్ప త్యాగం చేసినాడు. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మన కొరకే శ్రమ పడ్డాడు, యేసు ప్రభు మన కొరకే గాయాల పాలైపోయినాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకే ఆయన ఎంతో యాతన పెట్టబడ్డాడు, ఆయన నీళ్ళ వలె పారబోయబడ్డాడంట. సో కాబట్టి పూర్తిగా ఒక పురుగు ఏ విధంగా అయితే నలిగిపోతుందో యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ మీద అట్లా నలిగిపోయినాడు, అందవికారంగా తయారైపోయినాడు, కేవలం నీ కొరకు నా కొరకు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎంత ధన్యులము. ఇటువంటి అద్భుతమైన దేవుణ్ణి కలిగి ఉన్న నువ్వు నేను ఎంత ధన్యులము అసలు. సో కాబట్టి అందుకే ఆయన ఆల్వేస్ మన గురించే ఆలోచిస్తున్నాడు, మన గురించే పట్టింపు కలిగి ఉన్నాడు, మనల్ని విడువలేదు, మనల్ని ఎడబాయలేదు, నిత్యము మనతోనే ఉన్నాడు. యెహోవా తన భక్తులను విడనాడువాడు కాడు, వారు ఎన్నటెన్నటికీ కాపాడబడుదురు అనే వాక్యం మనకు కీర్తనలలో కనబడుతుంది. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు నేను ఎంత
ధన్యులము అసలు అనే సంగతి మనకు ఇక్కడ అర్థమవుతుంది. ఈ యొక్క పేతురు పత్రికని మనము ఈ విధంగా ఏమి అంటే విభజించినాం, ఈ విధంగా మనము చదివినాం. సో ఇంకా ఈ పేతురు పత్రికలో మనకు ఏం అర్థమవుతుంది అని అంటే కాండక్ట్ ఇన్ సఫరింగ్స్, శ్రమలలో నేను ఏ విధంగా వ్యవహరించాలి. దాని తర్వాత క్రైస్ట్స్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సఫరింగ్, యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ విధంగా ఆయన శ్రమ పడ్డాడు అనేది మనకు ఈ యొక్క మొదటి పత్రికలో కనబడుతుంది. దాని తర్వాత కమాండ్స్ ఇన్ సఫరింగ్స్, ఈ యొక్క శ్రమలు వచ్చినప్పుడు మనకు దేవుడు ఇచ్చే హెచ్చరికలు, ఆజ్ఞలు ఏంటి అనేవి మనకు ఈ యొక్క మొదటి పేతురు పత్రికలో మనకు కనబడతాయి. అదేవిధంగా మినిస్ట్రీ ఇన్ సఫరింగ్స్, సో శ్రమలలో మనము ఎటువంటి పరిచర్యని చెయ్యాలా, ఎట్లా దేవునికి పరిచర్య చెయ్యాలా, దేవుని పరిచర్యలో ఎట్లా కొనసాగాల. దేవుని పని, దేవుని పరిచర్య అంటే ఎక్కువగా ఆటంకాలు వచ్చేదే దేవుని పనికి, దేవుని పరిచర్యకి. దేవుని పరిచర్యను నాశనం చేయాలా, దేవుని పరిచర్య జరగకుండా చూడాలా, దేవుని పరిచర్యని, దేవుని పనిని ఆపేయాలి అని దేవుని పనికే ఎక్కువ అటాక్స్ జరుగుతూ ఉంటాయండి. అది లోపల నుండి అయినా సరే, బయట నుండి అయినా సరే. సో కాబట్టి దేవుని పనిని ఆపేయాలి అనే దేవుని పనికే చాలా శ్రమలు అనేవి వస్తూ ఉంటాయి. సో కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. సో లోకములో మీకు శ్రమ కలుగును, అయినను మీరు ధైర్యముగా ఉండండి. శ్రమలలో మనకు ధైర్యం అవసరం. యేసుక్రీస్తు ప్రభువు వారు ముందే చెప్పినాడు, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను మీరు ధైర్యము వహించుడి, నేను లోకమును జయించి ఉన్నాను. ఈ లోకంలో మనకు శ్రమలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అంధకార పరిస్థితులు కొన్ని సందర్భాలలో వస్తాయి. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు అంటే నీకు ధైర్యం అవసరం, నీకు ధైర్యము అవసరము. సో కాబట్టి శ్రమలలో మనకు ధైర్యం ఇచ్చేది యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే. సో కాబట్టి ఇటువంటి అద్భుతమైన దేవుణ్ణి నువ్వు నేను నమ్ముకున్నాం. మనం ఈ యొక్క స్టడీని కంటిన్యూ చేస్తాం. సో ఇప్పుడు జస్ట్ ఇంట్రొడక్షన్ని మనము చూసినాం. ఈ యొక్క పత్రిక మొత్తానికి, ఈ మొదటి పత్రిక మొత్తానికి టైటిల్, ఏదైనా ఒక టైటిల్ ఇవ్వాలి అని అంటే ప్రాబ్లమ్స్ ఫ్రమ్ అవుట్ సైడ్, వెలుపల నుండి వచ్చే సమస్యలు లేకపోతే వెలుపల నుండి వచ్చే శ్రమలు అనే టైటిల్ ఈ యొక్క మొదటి పేతురు పత్రికకి మనము ఇవ్వచ్చు. సో మరొక పర్యాయం రిపీట్ చేయడానికి నేను ట్రై చేస్తాను, ఇంతటితో ఆపేస్తాం. సో ఏమి అనంటే ఈ స్టడీని మనం కంటిన్యూ చేద్దాం. ఈ యొక్క స్టడీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక్కొక్క అధ్యాయము, ఒక్కొక్క వచనాన్ని మనము నిదానంగా ధ్యానించడానికి ట్రై చేస్తాం. ఈ యొక్క పేతురు పత్రికలో అమూల్యమైన విశ్వాసం, అమూల్యమైన దేవుడు, అమూల్యమైన వాగ్దానాలు, అమూల్యమైన నిరీక్షణ, అమూల్యమైన అమూల్యమైన ప్రశస్తమైన ఇలాంటి పదాలు వాడబడ్డాయి. సో కాబట్టి దయచేసి ఈ స్టడీలో కంటిన్యూగా ఉండండి. ఈ యొక్క స్టడీని మీరు మిస్ అవ్వకండి, చాలా అద్భుతంగా ఉంటుంది. మనము దేవునికి ఎంతో అమూల్యమైన వాళ్ళము. దేవుడు అమూల్యమైన వెల చెల్లించి మనల్ని కొనుక్కున్నాడు. సో మనం ఎంతో విలువైన వాళ్ళం దేవునికి. సో కాబట్టి ఇలాంటి పదాలే మనకు రిపీట్ అవుతూ ఉంటాయి. సో ఈ యొక్క మొదటి పేతురు పత్రికలో మనం చూసింది ఏంటి అని అంటే, ఈ పత్రిక మొత్తానికి ఏదైనా టైటిల్ ఇవ్వాలి అని అంటే ప్రాబ్లమ్స్ ఫ్రమ్ అవుట్ సైడ్, వెలుపల నుండి వచ్చే సమస్యలు అని మనము చూసినాం. రెండోది ఏంటి అని అంటే, ఈ యొక్క పేతురు పత్రికని 3 భాగాలుగా మనము విభజించినాం. సాల్వేషన్ ఆఫ్ బిలీవర్స్, సబ్మిషన్ ఆఫ్ బిలీవర్స్ అండ్ సఫరింగ్స్ ఆఫ్ బిలీవర్స్. సో దాని తర్వాత ఏమి అనంటే మనం ఈ యొక్క స్టడీని కంటిన్యూ చేయడానికి ప్రయత్నిస్తాం. సో దేవుడి వాక్యాన్ని దీవించాక దయచేసి రెగ్యులర్గా ఉండండి, రెగ్యులర్గా రండి. సో ఈ స్టడీని మాత్రం మిస్ అవ్వకండి. దేవుడి వాక్యాన్ని దీవించాక మోకరించండి, ప్రార్థన చేస్తాం.